ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామమందిరంలో శ్రీరాముని విగ్రహంకు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రచార పోస్టర్లను శ్రీ విశ్వనాథ ఆలయంలో విడుదల చేశారు. గురువారం శ్రీ విశ్వనాథ ఆలయం ప్రాంగణంలో ఆలయ అర్చకులు శోభయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అర్చకుడు భట్టాచార్య మాట్లాడుతూ 22వ తేదీన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మంచిర్యాలలో భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వరకు శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొనాలని కోరారు. పాల్గొంటేనే చాలా గొప్పతనంగా ఉంటది. మన మంచిర్యాలలో గొప్ప భక్తితోని కూడా ఈ కార్యక్రమం ఇది ఐగార్ల కోసమే, ఇది అవసరం లేదు, రికార్డు అవసరం లేదు. అర్చక స్వాములందరికీ కూడా జై శ్రీరామ్. ఏర్పరచుకొని దానికి నివేదన చేసి మళ్ళీ వాళ్ళ కనుక ఇచ్చినట్టు జై శ్రీరామ్ అనగానే ఈ మనం వేచి చూస్తున్నటువంటి మహాయోగం మనకు ఇప్పుడు రాబోతున్నది. మన జన్మ సుకృతమో ఏమో రామ జన్మభూమి పునఃప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవము ఈ నెల 22వ తారీఖున మహావైభవంగా అత్యంత వైభవంగా మన భారతదేశ జన్మత పొందేటువంటి అవకాశాన్ని మనకు దొరికింది. కాబట్టి మన స్థానిక మంచిర్యాల భక్త మహాశయులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు మన జన్మతగా హిందువులుగా ఆలోచిస్తూ ఈ కార్యక్రమానికి మన సంబంధిత ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో వచ్చి స్వామివారి ఆ రామచంద్రుని నామస్మరణ చేస్తూ ఈ సంవత్సరంలో ఆ స్వామివారి కృపను పొందాలని, అదేవిధంగా మన దేశమంతా కూడా ఇలాగే ప్రతి విషయంలో మనం ఎదుర్కొనే సమస్యను పొందాలని, స్వామివారి కృపను పొందాలని స్వామివారి సేవిస్తూ ఈ 22వ తారీఖు రోజు ఈ ప్రతిష్ఠా మహోత్సవానికి విచ్చేసి స్వామి కృపను పొందాలని మరీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు మనము శోభయాత్రకు స్వామి సంబంధించిన ప్రతిష్ఠా మహోత్సవ కరపత్రాన్ని విడుదల చేశాము. మరియు అలాగే 22వ తారీఖు రోజు మహావైభవంగా శ్రీ రామ పునఃప్రతిష్ఠా మహోత్సవానికి శోభయాత్ర మహాఘనంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్త మహాశయులు ಎಲ್ಲರೂ కూడా మీ పరిసర ప్రాంతాల వారిని అందరూ కూడా ఆబాల గోపాలను తీసుకొని వచ్చి ఆ రామకృపకు ప్రార్థులు కావాలి. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై కళాకారులు ఓవర్ బ్రిడ్జ్ వద్ద అవగాహన ప్రదర్శనలు చేశారు. గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆ వ్యాధికి మందులు లేవని తెలిపారు. అలవాటు పడి ఈ హెచ్ఐవి బారిన పడడం కూడా ఇచ్చిన వ్యక్తికి ఒకవేళ హెచ్ఐవి ఉన్నట్లయితే మనకు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంకుల ద్వారా మాత్రమే రక్తాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి చేస్తారు. ఒకవేళ ఆ తల్లికి హెచ్ఐవి ఉందని నిర్ధారణ అయితే తల్లి నుంచి బిడ్డకు రాకుండా గవర్నమెంట్ వారు ఇప్పుడు కాపాడుతున్నారు. కాబట్టి దయచేసి తప్పు చేయొద్దు. ఉందని కంగారు పడకే నా చిట్టు చెల్లి, మళ్ళీ నా చిట్టి చెల్లి, కడుపుతో ఉన్నాని కంగారు పడకే నా వచ్చిన వ్యక్తితో ఉంటే రాదు. కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హెచ్ఐవి ప్రజలంటే అనుసంగుకురా, వారు కూడా మనలో ఒక భాగమేలురా. హెచ్ఐవి ప్రజలంటే అనుసంగుకురా, వారు అది కలిసి భోజనం చేసే రాదు. అట్లా చేసేటప్పుడు అట్లా చేసేది ఇప్పుడు లేదు. కానీ ఎవరికైనా ఒకవేళ హెచ్ఐవి ఉన్న వ్యక్తి ఆ సూదులు సిరంజిలు మనం ఎట్లా వాడినట్లయితే మనకు వచ్చే అవకాశం ఉంది. అంతే కదా. మరి మాకు గలాంటి యువకులు ఉంటారు, గలాంటి పిల్లగాడు మరి ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకొని కూడా హెచ్ఐవి వస్తుందని చెప్తారు. అవును, ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క యువకుడు
అన్ని అలవాట్లతో పాటు ఇప్పుడు గంజాయి, డ్రగ్స్, ఏది కొకైన్ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చుకోవడం కూడా ఇలాంటివి చేస్తున్నారు. దాని వల్ల కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ హెచ్ఐవి కూడా కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అందుకే ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చెయ్యరు. ఓ వయసు పోరగా ఈ ఎయిడ్స్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సులు ఈ మంత్ అంతా జరుగుతాయి. అవన్నీ కూడా ప్రధాన కూడళ్లలో ఎక్కడైతే ఈ హెచ్ఐవి వ్యాధికి లేకపోతే ఎయిడ్స్ వ్యాధికి సంబంధించినటువంటి ప్రోన్ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ దీని గురించి అవగాహన చేయడానికి ఈ కార్యక్రమాల్లో మన జిల్లా తరఫున ఈ కళా బృందాలు అవగాహన సదస్సును చేస్తాయి. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, హెచ్ఐవి అనేటువంటిది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. సో అది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి అనేటువంటిది, మందులు ఉన్నాయి అనేటువంటివి, ఎక్కడ ఆ మందులు దొరుకుతాయి, ఎలాంటి టెస్ట్ ఉన్నాయి, ఆ టెస్టులు ఎక్కడ దొరుకుతాయి అనేటువంటివి తెలిసేటట్లు ఈ కళా బృందాలు మీ అందరికీ అవగాహన చేస్తారు వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ ఆటల ద్వారా. సో మీరందరూ కూడా వాళ్ళ యొక్క ఆ కళా బృందాలు చేసేటువంటి మీటింగ్స్ అన్నిటి కూడా అటెండ్ అయ్యి జనాలు దాన్ని అవగాహన పెంచుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన అందరి బాధ్యత ఏంటంటే హెచ్ఐవి అంటే భయపడాల్సిన అవసరం లేదు. రెండవటువంటిది, వాటికి దూరంగా ఉండేటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవాలి. మూడవటువంటిది, ఒకవేళ అలా జరిగిందనుకోండి, ఆ పరిస్థితులలో మనం ఎక్కడికి వెళ్ళాలి, రెండవటువంటిది ఎక్కడ వెళ్ళి ఎలాంటి మందులు, ఎలాంటి సూచనలు తీసుకోవాలనేటువంటి మనం అందరం అవగాహన చేసుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరినీ అభినందిస్తూ, ఇక్కడ వచ్చినటువంటి కళా బృందాన్ని అభినందిస్తూ థ్యాంక్ యూ. కాంగ్రెస్ నాయకుడు మాల మహానాడు నాయకుడు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం పట్ల మంచిర్యాల మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గురువారం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు మాల మహానాడు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాల మహానాడు నాయకుడు నర్సింగ్ మాట్లాడుతూ, దయాకర్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఎంతో ప్రచారం జరిగినప్పటికీ మరొకరికి పదవి ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం దయాకర్ సేవలను గుర్తించి పదవి ఇవ్వకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి వెంటనే, అద్దంకి దయాకర్ గారి నాయకత్వం, జై మాలా, జై మాలా, జై మాలా. అమ్మా ఇట రివర్స్ అగ్రవర్ణ కుట్రలు తిప్పి కొట్టాలి, అగ్రవర్ణాల కుట్రలు వెంటనే అద్దంకి దయాకర్ గారికి వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వాలి. జై మాలా, జై మాలా, అద్దంకి దయాకర్ గారి నాయకత్వం, జాతీయ మాలా, అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి వెంటనే, అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి వెంటనే. మా జాతీయ నాయకుడు మాల మహానాడు అధ్యక్షుడు మరి అద్దంకి దయాకర్ అన్న గారికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం మీద మరి మంచిర్యాల జిల్లాలో మరి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి దయాకర్ అన్న గారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో వినయంగా పనిచేసి మరి ఎమ్మెల్యేగా గతంలో ఇచ్చినప్పుడు 1500 ఓట్లతోటి ఓడిపోయినా మళ్ళీ మొన్న ఎలక్షన్లో కూడా మరి ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానని మరి నామినేషన్ దాకా ఆపి మరి వేరే వారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా పార్టీని పట్టుకొని వేరే ఆయనకి ఇచ్చినా కూడా అదే తుంగతుర్తిలో మరి ఆయన ఎంబడి ఉండి పార్టీని గెలిపించి ఆ ఎమ్మెల్యేని తీసుకుపోయి మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంచడం జరిగింది. ఆయన కానుకగా ఇచ్చినా అని చెప్పిండు. మరి అలాంటి సందర్భంలో చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీకి దయాకర్ అన్న చేసిన సేవలు మరవకుండా ఎమ్మెల్సీ ఇస్తాం, మినిస్టర్ ఇస్తామని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ఇచ్చి నామినేషన్ వేసుకో అని చెప్పి మరి తీరా మరి 2 గంటల ముందు మరి అది వేరే వాళ్ళకు ఇవ్వడం అనేది జరిగింది. మరి దళితుల మీద కక్షణ మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆగ్రహణ వర్ణాలోళ్ళు మరి దయాకర్ అన్న మీద మంచి మేధావి, చదువుకున్నోడు, మరి ముందుకు పోతే మనమేడ పనికి వస్తామో రామో అనే ఉద్దేశంతో ఇట్లా మరి ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. మరి దయాకర్ అన్నకు ఎమ్మెల్సీ ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. విద్యావంతులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, మాలల ఆశాజ్యోతి, ఎస్సీ 59 ఉపకులాల దళితుల ఐక్యత కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి అద్దంకి దయాకర్ గారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తీరని అన్యాయం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వం పైన
నమ్మకంతో ఉండి నమ్మకంగా పనిచేస్తే మరి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పినటువంటి సందర్భంలో మరి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి చివరి నిమిషంలో ఆ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయడం అత్యంత బాధాకరం. మేము తెలంగాణ మాలమాన నుంచి మరి జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మంచిర్యాల జిల్లా శాఖ తరపున అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతోని మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న ఏకైక వ్యక్తి అద్దంకి దయాకర్ గారు. ఎంతోమంది కుట్రలు పడినారు. మేము అంటున్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మరి సీనియర్లు అందరూ ప్రభావితం చేసి దీని వెనుక ముఖ్యంగా టీఆర్ఎస్ కుట్ర ఉంది, తప్పకుండా కేసీఆర్ కుట్ర ఉంది. అద్దంకి దయాకర్ గారికి మరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే ఎక్కడ దుర్మార్గుల చరిత్రలు మరి తవ్వుతారు అని చెప్పి భయపడుతున్నారు. మేము మా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా అద్దంకి దయాకర్ గారు ఎటువంటి ఆందోళన చేయొద్దని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవంగా మీకున్నటువంటి సమన్వయం మరి ఆ సౌమ్యం అందరికి ఉండదన్నా. మరి వాస్తవంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మరి దళితులకు అన్యాయం జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.